విద్యార్థులకు హక్కుగా రావాల్సినటువంటి స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ అనేటువంటి సకాలంలో రిలీజ్ చేయక సర్టిఫికెట్లు తీసుకోలేక ఉన్నత విద్యను అభ్యసించలేక విద్యార్థులు ఈ విధంగా రోడ్ల మీదకి ఎక్కి మా స్కాలర్షిప్లు మాకు కావాలి, మా రీఎంబర్స్మెంట్ మాకు కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుక్కోవాల్సినటువంటి దుస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపరించింది. వింతేంటంటే ఈ రాష్ట్రం లోపల విద్యాశాఖ మంత్రి ఎవరో కాదు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారే ఈ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యలను పరిష్కరించకుండా విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రీఎంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయకుండా వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోని వేరే సమస్యలను సృష్టిస్తూ పూటకో రాజకీయం చేస్తూ నాటకం చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ సమస్యలను పక్కదారి పట్టించేటువంటి నాటకాలు కొడగొడుతున్నారు తప్పిస్తే అసెంబ్లీ సమావేశాలు కానీ కేబినెట్ మీటింగ్ లో కానీ ఎప్పుడు ఈ విద్యారంగ సమస్యలు చర్చిస్తారు. ఎప్పటి ఇంజనీరింగ్ పూర్తయినటువంటి వాళ్ళు, డిగ్రీ పూర్తయిన వాళ్ళు ఉద్యోగాలకు ప్రైవేట్ పబ్లిక్ సెక్టార్ లో ఉద్యోగం చేద్దామంటే సైతం పెండింగ్ స్కాలర్షిప్ మాకు రాలేదు, బకాయిలు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు. ఎట్లా ప్రొటెక్ట్ చేయబోతున్నారు? విద్యార్థులు ఈ సర్టిఫికెట్లు తీసుకోలేక మా తల్లిదండ్రుల మీద భారం అవుతుంది, మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి, సర్టిఫికెట్లు వస్తేనే మాకు నౌకర్లు మేము ఎక్కడానికి ఉంటుంది అని చెప్పేసి ఆత్మన్యూనతా భావంతో ఆత్మహత్యలకు కూడా సిద్ధమవుతున్నారు. ఇది ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి తప్పు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, ఈ విద్యార్థుల పాపం నీకు తగులుతుంది. ఖచ్చితంగా విద్యార్థులతో పెట్టుకున్నటువంటి నిర్జలతో పెట్టుకున్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వం కూడా మనుగడ లేదు. నీ ప్రభుత్వానికి కూడా రోజులు దగ్గర పడ్డాయి కాబట్టి ఇప్పటికైనా నువ్వు విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నావు. రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యాచరణతో ముందుకొస్తున్నాయి? ఎందుకంటే గతంలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం సైతం ఆందోళనకు సిద్ధమైంది మునిపెన్నడూ లేని విధంగా. ఇప్పుడు పలు విద్యార్థి సంఘ నేతలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మీ ప్రధానంగా ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? గత 10 సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు బంధుకి ఇచ్చిన పిలుపు లేదు. తర్వాత పరీక్షలను కూడా బహిష్కరించిన స్థితికి వచ్చిరంటే 8,500 కోట్ల రూపాయల బకాయిలు ఈ ప్రభుత్వం పెండింగ్ లో పెట్టింది. కాబట్టి ఎందుకు మాకు స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ఇస్తలేదంటే మీ వాళ్ళకు 30%, 40% కమిషన్లు నడుస్తున్నాయి. ఏదైనా కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు కమిషన్ ఇస్తారు, మీ వాళ్ళ కమిషన్లు ఇవ్వలేము కాబట్టి మాకు ఇస్తలేరు. కాబట్టి ఖచ్చితంగా మేము కూడా జైళ్లకు వెళ్ళడానికైనా సిద్ధంగా ఉన్నాం. మరో రకమైన తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నాం.